వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు మాధవీలత గారు. మాధవీలత గారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరియు సామాజిక బాధ్యతని అందరికీ గుర్తుకు చేస్తూ సనాతన సాంప్రదాయంపై, భారతీయతపై, మన వేదాలపై ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని ఎన్నో ఛానల్స్ ద్వారా అందిస్తూ వస్తున్నారు. మనందరం రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాం. ఈరోజు మేడం ద్వారా ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత ఎన్నో విషయాలపై ఈ కార్యక్రమంలో మనం చర్చిద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం నాన్న. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మీ ఛానల్ ద్వారా మీ ద్వారా నేనేమన్నా చూసే ప్రేక్షకులకు ఒక చక్కటి 2 ముక్కలు చెప్పగలిగితే నాకు అంతే ఆనందదాయకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అసలు మీ ఫస్ట్ టైం ఆధ్యాత్మికతపై మీకు ఎట్లాంటి, అంటే చిన్నగా ఉన్నప్పుడు పూజలు అవన్నీ చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఇరిటేట్ అవుతుంటారు, కొంతమంది బలవంతంగా పూజలు చేపిస్తుంటారు, కొంతమంది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టింగ్గా చేస్తారు. మీ బాల్యం ఎలా ఉండింది, మీ స్పిరిచువల్ లైఫ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? బలవంతం లాంటివి ఎప్పుడు మా ఇంట్లో లేవు. రైట్. ఎందుకంటే సహజంగా ఇష్టపడని ఒక వాక్యం చెప్తున్నానంటే, బ్రాహ్మణ కుటుంబం అని ఎందుకు అంటానంటే, ఈ కులం అనే పేరుతో దాన్ని ఎంత ఇబ్బంది చేసేసారంటే, ఒక బ్రాహ్మణ స్త్రీని అని చెప్పడానికి కూడా ఇంకెవరైనా వినడానికి ఇబ్బంది పడతారేమో అన్న పరిస్థితిలో వచ్చేసాం మానసికంగా అందరం. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబంకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఒక అమౌంట్ పూజలు ఇంట్లో నడుస్తూనే ఉంటాయి. సో అది అలవాటు, కొట్టిన పిండిలో ఒక అలవాటు ఉంటుంది. అలా అని మా ఇంట్లో పెద్ద అసలు నేను చేస్తున్నంత పూజలు కూడా మా ఇంట్లో లేవు. నార్మల్ మా అమ్మగారు ఏం చేసేవారంటే నోములు కానీ వ్రతాలు కానీ పండగ పూట కానీ ఒక పద్ధతిగా కంప్లీట్గా శాస్త్రోక్తంగా సనాతన ధర్మం ప్రకారం ప్రతి పండుగలు జరుపుకోవడం, అత మంగళగౌరి నోములు ఇలా మా అమ్మ. మా నాన్నగారిది చాలా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండడం. ఉద్యోగం వెళ్ళేవాడు కదా, ఆయన పొద్దున ఏదో ఆయన పాటికైనా చిన్న పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. పెరిగిందంత ఎక్కడ మేడం? అంతా హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీ, సైదాబాద్ దగ్గర. పక్కా ఇక్కడే, ఏం పక్కా లోకల్, పక్కా హైదరాబాద్. అయితే ఏంటి అంటే, నాకు ప్రత్యేకించి మీరు ఈ ప్రశ్న ఆధ్యాత్మిక ఒక ప్రోగ్రాంలో మీరు నేను అడుగుతున్నారు కాబట్టి బహుశా ఇప్పటి వరకు చెప్పనిది నేను ఒక విషయం చెప్తాను. థ్యాంక్ యూ. చాలా చిన్న వయసు నాకు తెలిసి బహుశా నేను ఒక 4వ క్లాస్లో ఉండింటానేమో, మరి 5వ క్లాస్లో నాకు గుర్తులేదు. అంటే ఐ షుడ్ హ్యావ్ బిన్ 7, 8 అరౌండ్ 8-9 ఇయర్స్ ఏజ్ నాది. స్కూల్ అయిపోయిన తర్వాత నాకు ఈ రోజుకి ఆ సంఘటనలు గుర్తున్నాయి అన్నమాట. అది మరి ఒక రోజు జరిగిందో కొన్ని రోజులు జరిగిందో నాకు ఐడియా లేదు. నేను ఒక్కదాన్ని అలా నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఆ వయసుకే నేను నడుచుకుంటూ వస్తుంటే నేనెవరు, భూమి ఏంటి, మనుషులు అనేవాళ్ళు ఉన్నారా, ప్రాణం ఉందా, ఆ ప్రాణం ఇలా తింటుంటుందా, ఓకే, అలా నాకు తెలియకుండానే నాలో నేనే ఎంత దూరం వెళ్ళిపోయేదానో. అలా ప్రశ్నలు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు ఇదంతా ఏంటి, జగత్తుందా, నేను ఎవరు అన్న ప్రయాణం మొదలైంది. అసలు ఎలా ఉండేదంటే, నా చుట్టూ ఉన్నదాన్ని ప్రశ్నించుకుంటూ తెలియకుండా మనం అవుటర్ స్పేస్కి వెళ్ళిపోతాం. అవుటర్ స్పేస్కి వెళ్ళిపోవడం అంటే ఈ స్థాయి ప్రశ్న జరుగుతుంది. నేనున్నానా, అమ్ముందా, నానుందా, తమ్ముడు ఉన్నాడా, స్కూల్ ఉందా, ఫ్రెండ్స్ ఉన్నారా, టీచర్లు ఉన్నారా, అతత వీళ్ళందరూ ఉన్నారా, గోడ ఉందా, ఇండ్లు ఉన్నాయా, క్వార్టర్స్ ఉన్నాయా, షాపులు ఉన్నాయా. చాలా వేగంగా ఉండేది నా బుర్ర. అలా వెళ్ళి అసలు ఎవరిదంతా, ఎందుకు పుట్టాం మనమంతా, దేనికి పుట్టాం మనమంతా. ఒక పాయింట్లో నాకు అసలు ఆ వయసుకి ఇట్లా కళ్ళు తిరిగే ఒక్క నిమిషం. మీ పూర్వజన్మ సుకృతం ఏంటది? క్వశ్చన్ నేనెవరు, ఎవరు అంటే వెళ్ళి ఆ వయసులో ఆలోచించాం కదా అలా. ఎంత అంటే అది ఎంత తీవ్రంగా ఉండేదంటే ఆ ప్రశ్న నన్ను ఆగేది కాదు, ప్రశ్న ఆగేది కాదు. ఒక స్థాయికి వచ్చేసరికి ఎలా కళ్ళు విపరీతంగా, అంటే మేబీ అట్ వాట్ పేస్ బ్రెయిన్ వాస్ థింకింగ్, ఒక కళ్ళు తిరిగినట్టు అనిపించి నాకు ఆ గోడ ఈ రోజుకి గుర్తుంది. నేను ఎక్కడ అలా తూలి ఆ గోడకు అలా వాలి నిలబడేదాన్ని. ఒక నిమిషానికి నిలబడిన తర్వాత నా చేయిని నేనే ఇలా గిల్లుకున్నా. అంటే అసలు నేననే వ్యక్తిని కూడా ఉన్నానా లేదా, ప్రాణం ఉంటుందా, ఎవరిదంతా, జగన్మిథ్యా మీకు చిన్నప్పుడు అర్థమైంది. మళ్ళీ అనుకుని అబ్బా నేనున్నాను, స్కూల్ ఉంది, హోంవర్క్స్ ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి. ఇది 8 వెరీ క్లియర్గా తెలుసు నాకు, 8.5 years. ఎందుకంటే మా స్కూల్ అక్కడి నుంచి మళ్ళీ మారిపోయింది, ఇంకో చోటికి వెళ్ళిపోయింది. సో నాకు ఈ బ్రాంచ్ టు ఆ బ్రాంచ్ వెళ్ళినప్పుడు నేను ఇంకా పెద్దదాన్ని అక్కడ. గట్టిగా ఏదో సాధన చేశారు కాబట్టి తెలీదు నాన్న. ఇవన్నీ మీలాంటి వాళ్ళు పొగుడుతుంటే నాకు ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మరి నిజమేంటంటే, ఎందుకంటే చిన్నప్పుడు అట్లాంటి థాట్స్ రావు జనరల్. ఏదో ఎంతసేపు ఆడుకోవాలి, ఏం తినాలి,
ఏ కార్టూన్ చూడాలి, ఏం ఆడుకోవాలి అన్న థాట్సే వస్తాయి తప్ప అంటే నేను ఎవరు అన్న థాట్ రా. అలా ఆడుకునే ప్రపంచంలో, కార్టూన్స్ చూసే ప్రపంచంలో కూడా నా మైండ్ వెళుతూ ఉన్నా, దాంతో పాటు ఎప్పుడు ఒక నిజాన్వేషణ, ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్, సత్యాన్వేషణ, అది ఎప్పుడు నేను ఉన్న ప్రతిసారి నేను ఎక్కడ ఉంటే అక్కడ నన్ను ప్రశ్నిస్తూ ఉండేది. ఆ ప్రశ్న ఒకసారి నన్ను చాలా ఇట్లా కంబర్సం అంటామంటే ఇట్లా ఓపిక అయిపోయేది ఒక్కొక్కసారి ఆ ప్రశ్నకి. ఎందుకంటే ఆ ప్రశ్న ఏమిటి 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 అసలు విపరీతంగా ఉండేది నాతో పాటు. నేను ఎప్పుడు ఎవరితో షేర్ చేయలేదు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి సందర్భం అనిపించి చెప్తున్నాను. మీరు ఇంకో భక్తి అడిగారు. మనకు భక్త మార్కండే సినిమాలు, ఇవన్నీ సినిమాలు నాకు మా నాన్నగారికి ఎంత సినిమాలు ఇష్టం అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. నాకు ఆ భక్తి సినిమాలు అంటే మహా పిచ్చి. ఇది కూడా నేను పెద్ద వయసులో ఎక్కువ భక్తి సినిమాలు బాగా వచ్చాయి. భక్తి సినిమాలు, మన సతీ స్త్రీలు, పతివ్రత స్త్రీలు, తర్వాత ఇతిహాస పురాణాల సినిమాలు, మోరల్ వాల్యూస్ నింపే చాలా. అంటే మన శ్రీకృష్ణ పాండవీయము, తులాభారము, ఇవన్నీ చాలా బాగుండేది. అసలు నాకు అన్ని సినిమాలు ఒకటి. దూరదర్శన్లో చూసేవాళ్ళ? దూరదర్శన్ ఇంకా వేరే ఆప్షనే ఉంది. ఎందుకంటే బయట సినిమా వచ్చేది. ఎందుకంటే బాగా అందం, ప్రతి భాషకి ప్రకృతి వికృతి అని ఉంటుంది. దేని అందం దాందే, చాలా అందంగా ఉంటుంది. ఏంటంటే అది మనసులో నుంచి మాట్లాడాలి. అయితే నాకు ఈ రోజుకి ఒక శివరాత్రి సందర్భం నాకు గుర్తుంది. అప్పుడు అంతే, నాకు ఒక 9 ఏళ్ల కన్నా ఉండిండకపోవచ్చు వయసు. 9.5 వయసు, 10 ఏళ్ల మధ్యలోనే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను అందాజుగా. బికాజ్ అంటే ఆ హైట్ వీటు గుర్తుంది నాకు. మా ఇంట్లోనే ఈడబ్ల్యూఎస్హెచ్ ఆ ఇల్లు మొత్తంగా తిప్పి కొడితే మీకు 76-80 స్క్వేర్ యార్డ్ల కన్నా ఉండదు ప్లేస్. చిన్న ఇల్లు, చాలా. ఈడబ్ల్యూఎస్హెచ్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్ అంటారు దాన్ని. ఆర్థికంగా ఇంకా అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు గుడిసెలలో ఉంటారు. అటువంటి చిన్న ఇంటి నుంచి వచ్చాను నేను. ఆ తడికల కాంపౌండ్ వాళ్ళు ఉండేది, ఆ మూలకి ఇసుక ఉండేది. ఏంటంటే మా నాన్న మేమేమే చిన్న చిన్న తాపి పనులు చేసుకొని మేమేమే కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం. శివరాత్రికి ఏంటో నమ్మకం, ఆ అర్ధరాత్రి శివలింగం చేసుకొని ఆ ఇసుకలో నేను అక్కడ పెద్ద మంత్రాలు గింత్రాలు ఏం రావు కదా. సో ఓం నమ శివాయ అంటే ఏ అర్ధరాత్రిలో చీకట్లో శివుడు వచ్చేస్తాడేమోనని ఒక ఉత్సాహం, కోరిక. వస్తాడు. ఎందుకంటే రావణాసుడు తల్లి సైకతలింగం చేసింది. నాకెంత ఇష్టమో సైకతలింగం. ఆ సముద్రం ఒడ్డు మీద సైకతలింగం అంటే అంతకన్నా ఆ వయసులో నన్ను అట్రాక్ట్ చేసింది మొత్తం భూకైలాస్ సినిమాలు. మీరు నన్ను అడిగితే నన్ను ఏం అట్రాక్ట్ చేసిందంటే ఆవిడ పాడే ఆ పాట, దేవ మగదేవ మము బ్రోవుము శివ. అస్సలు కన్నమ్మ సంగీతం నేర్చుకున్నారా మీరు? పెద్ద నేర్చుకోలేదు కానీ లైట్ టచ్ ఉంది. అలా మనం ఎట్లంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నీల్ అన్ని అలా ముట్టేసి వచ్చేసాను. అసలు ఆమె ఆ పాట ఆ యోగం నాయన, నిజంగా ఆ పిచ్చికి మీరు నమ్మరు. ఆ వయసులో నేను చూసిన భూకైలాస్ సినిమా మొత్తంలో నాకు నచ్చినవి 2. కానీ ఆ వయసులో నచ్చినది, కొంచెం పెద్ద వయసు వచ్చాక రెండో వాక్యం కూడా నచ్చింది అందులో. ఇది సంఘటన. ఆ సైకతం శివలింగాన్ని ఆమె విభూది నామాలు పెట్టుకొని ఆ రావణాసురుడు తల్లి ఆ సైకతలింగం చేసి శివారాధన చెయ్యడంలో ఏం కిక్కు కనిపించిందంటే నాకు ఆ వయసులో, జీవితంలో ఎప్పుడైనా అలా సముద్రం ముందు కూర్చొని సైకతలింగం చేసి పూజ చేయాలి. ఎలా, అది కూడా ఏదో వచ్చినా అనేది కాదు, రుద్రం ఆ తర్వాత ఏం నేర్చుకోవాలి అన్వేషణ, రుద్రం. కానీ నాకు ఎలా ఉండేదంటే కొంచెం ఆచార వ్యవహారాల కుటుంబం కాబట్టి రుద్రం అలా ఎలా పడితే అలా, స్త్రీలు కాబట్టి నేర్చుకోకూడదు, చేయకూడదు అనేది ఒక లోపల బిక్కుమని ఉండింది. అమ్మవారి ఆరాధన మధ్యలో బాగా పెరిగింది నాకు, బాగా. అప్పుడు మీరు నమ్మరు, నేను జంప్ కొడుతున్నాను. గత 5 ఏళ్ల క్రితం నాకు 2018 నవరాత్రులు అయిపోయాక ఎందుకో విపరీతంగా నేను నవరాత్రులు చాలా కఠోరంగా చేసుకుంటాను. అంటే రోజు పూజ ఒక ఎత్తు, నవరాత్రులు అదొక ఎత్తు. చాలా మంది చేస్తారు, నేను చేస్తాను నాదైన విధానం. నేను చాలా అలంకార ప్రియురాలిని, నాకు విపరీతమైన అలంకార ప్రియురాలిని. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అయిపోయిన తర్వాత రుద్రం నేర్చుకో అని ఒక లోపల జాగ్రత్త, ఇన్నర్ వాయిస్
సరే అప్పుడు నేనేం చేసేదానంటే నాకు ఎప్పుడు అలా వచ్చినా నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను, అదొక విధానం అది నాకు. సరే స్త్రీలు రుద్రపారాయణం చేయకూడదని నేను నమ్ముతా, నా పద్ధతి అది. ఎందుకు అని అడగచ్చు మీరు ఈ ప్రశ్న. పరమేశ్వరుని మనము శివలింగ రూపంలో ఆరాధిస్తాం. ఆయనను ఆ విధంగా ముట్టుకొని ఆరాధించాలి అని అంటే ఆయన పట్ల ఒక తల్లి భావనైనా రావాలి, ఒక బిడ్డ భావనైనా రావాలి. అంటే ఆ స్థాయికి నేను ఎదగగలగాలి. దానికి ముందు తల్లినంత ఆరాధించాలి. ఒక చాలా పాత నానుడు ఉంది, తల్లి నిజం నాన్న పరిచయం. కరెక్ట్. అంటే మా అమ్మ అయిన జగన్మాత నా తండ్రికి నన్ను పరిచయం చేయాలి. అప్పుడే ఆ తండ్రిని స్పర్శించి పూజించి ఆరాధించే అర్హత వస్తుంది. కాబట్టి స్త్రీకి ప్రత్యేకించి అసలు ఆయన అన్ని రకాలుగా ఏకపత్ని వ్రతుడు ఆయన పరమేశ్వరుడు. అందుకే పార్వతిని స్వయంగా తనలోనే ఇమడుచుకొని అర్ధనారీశ్వర తత్వానికి వచ్చాడు. కాబట్టి స్త్రీకి ఆయనను ముట్టుకోవాలంటే ఆ అమ్మ పర్మిషన్ కావాలని నేను నమ్మే వ్యక్తిని. ఇంకా వేరే ఆలోచన కాదు ఇందులో. నవరాత్రుల తర్వాత ఎప్పుడైతే వచ్చిందో సరే నన్ను నేను టెస్ట్ చేయాలనుకున్నా, నిజంగా ఇది నాలో వచ్చిన జాగ్రత్తమా, పరమేశ్వరుడి కటాక్షం ఉందా లేదా నాకు. పూర్వం నేను కాశీకి వెళ్ళి కాశీలోని గంగాజలాన్ని తీసుకొని రామేశ్వరంకి వెళ్ళి ఆ గంగాజలాన్ని రామేశ్వరంలో వేసి అక్కడ సైకతాన్ని తెచ్చుకొని వేద పండితులతో ఒక నెలంతా కార్తీక మాసం చేశాం. సో ఆ సైకత ఉంది నా దగ్గర, రామేశ్వర సైకతం. చూద్దామని చెప్పి రామేశ్వర సైకతంతో శివలింగాన్ని తయారు చేసి రుద్రం పక్కన పెట్టుకొని ఒక్కొక్క బొట్టు పాలచుక్క వేసుకుంటూ ఇది విచ్ఛిన్నమైతే నాకు చేసే అర్హత లేదు. అయితే విచ్ఛిన్నం కాకపోతే పరమేశ్వరుడు కృప ఉంది, అది ఆయన అనుజ్ఞ, దక్షిణామూర్తి అనుజ్ఞ ప్రకారమే ఇది నేను చేస్తున్నట్టు నేను భావిస్తాను అనుకున్నాను. 116 రుద్రాలు అయ్యాయి నాయన దానికి. విచ్ఛిన్నం అవ్వలే సైకతలింగం. దాని మీద పడ్డ చుక్క మీరు నమ్మరు, అంత తేటగానే కిందకు దిగేది. అదైన వెంటనే 115 సార్లు అయింది. 116వ దాన్ని ఎక్కడ చేశాను తెలుసా? నేను కుంభమేళాలో చేశాను. అక్కడికి వెళ్ళి ప్రయాగ్ అర్ధ కుంభమేళ అలహాబాద్ అక్కడికి వెళ్ళి అదృష్టం ప్రప్రథమంగా 116 రుద్రం నాకు అక్కడ త్రివేణి సంగమం దగ్గర దొరికింది. అక్కడ చేసి కుంభమేళా టైంలో నేను లెక్క పెట్టుకోలేదు, 3 సార్లు క్యాన్సిల్ అయిపోయింది మా ప్రోగ్రాం. 4వసారి శివరాత్రి రోజు ఫిక్స్ అయింది. అది శివరాత్రి రోజు కుంభమేళా ఏమిటి, పిచ్చెక్కిపోతుంది. అటువంటిది ఇంత కష్టపడకుండా ఎవరిలోనూ తొక్కిసలాటలో రాకుండా శివరాత్రి రోజు అసలు తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో అక్కడ త్రివేణి సంగమంలో ఒక 50,000 నేతి ఒత్తులని లోక కళ్యాణార్థం నేను వదిలి ఆ తర్వాత ఆఖరి 116 రుద్రాభిషేకం ఆ సైకతానికి చేసి త్రివేణి సంగమంలో వదిలి అక్కడి నుంచి నా శివ ప్రయాణం మొదలయ్యింది. అదైన తర్వాత 1 సంవత్సరం పాటు నేను చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమ 3:30కు నేను సముద్రం ఒడ్డున వెళ్ళి సూర్యోదయం అవుతూ ఉండగా ఆ వేళ లోపులే సైకతలింగాన్ని చేసి రావణాసురుడు తల్లిలాగా కూర్చొని సైకతలింగానికి రుద్రం చేసి ఆ రుద్రాభిషేకమైన ఆ సైకతలింగాన్ని సముద్రంలో అర్పించి నేను కంచికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని సంవత్సరం పాటు వచ్చాను. అలా ఇంటికి మహాభక్తురాలైతే ఆయన కృప. మొత్తానికి ఆ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అట్లా నాకు ఒక్కొక్క సినిమా నుంచి అంటే నేను ఈరోజు అదే చెప్తాను చాలా మందికి, మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ నాన్న. నేను కూడా మేడం ఉత్తమార్కండే ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి మా డాడీతో 50 రూపాయలు తీసుకొని టెంపుల్ పోయి మాల తెచ్చుకొని ఓం నమః శివాయ ఓం నమః శివాయ 4వ తరగతి నేను అప్పుడు భక్త. ఈ దూరదర్శన్లో ఇంటి మీద మిద్ద మీద యాంటీనా తిప్పేవాళ్ళం, అది వచ్చేది కాదు, అన్నీ తిప్పేవాళ్ళం. తిప్పి యాంటీనా తిప్పి సిగ్నల్ వస్తుంది రా ఇంట్లో పోయి కూర్చొని సినిమా ఎగ్జైటింగ్గా చూసి ఆ సినిమా తర్వాత శివుడితో జర్నీ స్టార్ట్ అయింది. భక్తి అనేది చాలా విచిత్రమైన సినిమా వల్లే నేను ఈరోజు ఈ ఛానల్కి డైరెక్టర్గా ఉన్నా. అంటే మీరు ఆలోచించండి, ఆ కాలంలో సినిమాలు తీసే వాళ్ళకు కూడా సమాజం పట్ల అంత బాధ్యత ఉండేది. ఇదే భక్త మార్కండేయ సినిమా నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మల చేత ఒక జ్యోతిష్యాన్ని అంటే ఒక DNA RNA జాతక రూపంలో తెచ్చుకొని పుడతాం మనం. జాతకం అంటే ఏమిటి నాన్న? మన DNA RNA.
ఇందులో ఏ విధంగా అంతే ఇందులో ఏ విధంగా అయితే మన పోలికలు ఉంటాయో తాత ముత్తాతలు, అలా మన కర్మలు ఇందులో రాసి పెట్టి ఉంటాయి. కానీ శరీరంలోని డిఎన్ఏ ఆర్ఎన్ఏనైనా మనం ఎంత మార్చుకోగలము అనేది చాలా అల్పమైతే మార్చలేము. కానీ నీ పూర్వ కర్మలని కానీ ఇప్పుడు చేస్తున్న కర్మలని కానీ నీ సత్కర్మల ద్వారా మార్చుకోగలవు. లలాట లిఖితాన్ని కూడా నువ్వు భక్తి మార్గంలో పోయి, కర్మయోగ మార్గంలో పోయి, ధర్మ మార్గంలో పోయి దాన్ని ఎదిరించి నీవు నీ పాపకర్మాలన్నిటిని ప్రక్షాళన చేసుకోగలవు అని చెప్పడానికి భక్త మార్కండేయుడు కన్నా అద్భుతమైన ఉదాహరణ ఇంకొకటి లేదు. చిన్న స్వల్పాయువుని తీసుకుని వచ్చి చిరంజీవత్వం ఆయన ఎలా తెచ్చుకున్నాడు నాన్న అంటే జాతకాన్ని దాటాడు కదా ఆయన సాధన. అంతేగాని జాతకాలు మూఢనమ్మకాలు అనడంలో గొప్పతనం ఏం లేదు. గీతలో చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నారు. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయని చెప్పారు. కరెక్ట్. ఆ జ్ఞానం రావాలంటే భక్తి కావాలి, ఆ భక్తి కావాలంటే వినయం ఉండాలి. కాబట్టి ఇది 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 ఎంతసేపు దీన్ని ఒక ఫ్యాషన్ కిందనో లేకపోతే దీన్ని ఒక గెట్ టుగెదర్స్ కింద వాడుకునే ఒక ప్రక్రియ కిందనో, ఒక కిట్టి పార్టీస్లో ఒక విషయం కిందనో, లేకపోతే దీని ఒక యోగా డే అని ఒక స్టైల్గా చేయడంలోనూ ఇటుపక్కనే ఉపయోగించబడుతోంది. కానీ నిజంగా ఆ భక్తి మార్గంలో నుంచి వచ్చే యోగతత్వాన్ని కానీ ధర్మతత్వాన్ని కానీ అర్థం చేసుకోవాలంటే దానిలో లీనం అవ్వాలి. దానిలో లీనం అయిపోతే తప్ప. అయితే అమ్మా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, ఒకప్పుడు మనం ఏం పని చేసినా సీరియస్నెస్ ఉంటుండే. ఎందుకు అంటే డీవియేషన్స్ తక్కువ ఉండే. కరెక్ట్. ఇప్పుడు డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మొబైల్ ఫోను, వాట్సాప్లో ఏమొచ్చింది, ఫేస్బుక్లో ఏమొచ్చింది, ఇన్స్టాలో ఎన్ని లైకులు వచ్చినాయి, వాడు ఫోన్ చేశాడా, వీడు ఫోన్ చేశాడా, తర్వాత ల్యాండ్ ఫోన్ ఉన్న తర్వాత బాగుండేది. ఈ ల్యాండ్ ఫోన్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత యాక్సెసిబిలిటీ పెరిగిపోయి, అంటే మనను మనం దూరం చేసే టెక్నాలజీ పెరిగిపోయి మనకు మనం దగ్గర అవడం తగ్గింది అనిపిస్తుంది. ఏమంటారమ్మా? ఏది కూడా నాన్న ప్రాణం లేని దానికి మనం అంత దానికి శక్తిని మనం పోస్తున్నాం తండ్రి. ఇప్పుడు పురోగతి అవ్వకూడదా అంటే తప్పు కదా, అవ్వాలి కదా పురోగతి. కానీ పురోగతిని నీవు ఎక్కడ వరకు ఉంచగలవు అనేది నీ ఆత్మస్థైర్యం. కాబట్టి నీ మీద నీకు ఒక రకమైన కంట్రోల్ ఉంటుందా లేదా, ఆ కంట్రోల్ దేని చేత వస్తుంది? ధనార్జనతో రాదు, అది ఇంకా పోతుంది. ధనార్జన ముఖ్యమే, ఎందుకంటే తాను పోషించుకొని తన సంసారాన్ని పోషించుకొని తన వాళ్ళని పోషించుకుంటూ నలుగురికి మంచి చేయడమే ధనార్జన. అది జరుగుతున్న తర్వాత కూడా నిన్ను నీవు సన్మార్గంలో పెట్టడానికి కళ్ళం ఎలా వేయగలుగుతున్నావు అనేదే భక్తి మార్గం. ఎప్పుడైతే మనిషి భక్తి మార్గం మీద నిజమైన శ్రద్ధ తగ్గిపోయిందో, ఆ శ్రద్ధ తగ్గిపోయిన కొద్దీ ఏమిటంటే కారణం డీవియేషన్స్ కాదా? కాదు, టూ మచ్ ఆఫ్ డీవియేషన్ కాదు చెప్పనా శ్రద్ధ తగ్గిపోవడం కాదు. ఎందుకంటే అమ్మా మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఉండేది ఇప్పుడు తగ్గిందంటే దానికి అర్థం చెప్తాను మీకు. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ మీరు చెప్పే కొద్దీ సమాధానం నా తలలో వస్తుంది. హైందవ ధర్మంలో భక్తి మార్గం అనేది జీవితంలో పొద్దున్న నుంచి రాత్రి దాకా 24 గంటలు నడుస్తున్న విధి విధానం. కరెక్ట్. లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. బై ప్రిన్సిపల్స్, బై డిసిప్లిన్. సూర్యోదయం అవుతుండగానే లేవాలి, సూర్యోదయం అయ్యాక మనం పడుకోకూడదు. ఏనా మీకు ఇది, మీరు ఒకవేళ అంటే బేసిక్గా క్రిస్టియన్ మతంలో కనుక చూసుకున్నట్టయితే మీకు ఇది లేదు. అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అనేదో అంటారు తప్ప మీకు ఒక పద్ధతిగా అందులో లేదు. రెండోది, సూర్యోదయం తర్వాత లేచిన తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మొహం కడుక్కోకుండా మీరు బయటికి రాకూడదు. మన దగ్గర చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు బ్రష్ చేసేసుకుంటుంటే ఆ ఉమ్ము కనుక నేల మీద పడితే అలా పరమేశ్వరుడి మీద పడుతుందంటానని. అది నిజం అనుకొని అసలు ఆ ఉమ్ము పడిపోతుంటే కూడా చెయ్యి పెట్టుకొని ఆ బాత్రూమ్ వరకు వెళ్ళేవాళ్ళం. అంటే తమాష అంటే నిజం అబద్ధాల గురించి విశ్లేషణ కాదు, ఇది లాజిక్ లేదు, ఒక డిసిప్లిన్. అక్కడ ఒక్క చోట మొహం కడుక్కోవాలంటే వెళ్ళి అక్కడ మొహం కడుక్కోవాలి. కింద కూర్చొని భోజనం చేయాలంటే కింద కూర్చొని భోజనం. మళ్ళీ డైనింగ్ టేబుల్ ఎక్కువనా ఇది వరకు చెప్పండి, ఎంత మోకాళ్ళ నొప్పులైనా కింద కూర్చొని. అందుకే మోకాళ్ళ నొప్పులు ఉండేవి కదా, కూర్చొని లేచి స్క్వాటింగ్. సో కాల్డ్ యువర్ స్క్వాట్స్ టుడే దట్ యూర్ టాకింగ్ అబౌట్. నార్మల్ కానుపులు అయ్యేవి ఎందుకు? మీకు ఇది వరకు బాత్రూమ్స్ ఎట్లుండేవి? కింద కూర్చొని లేచే బాత్రూమ్లు ఉండేవి, ఇండియన్ కమోడ్స్. ఇండియన్ కమోడ్ అందాం, అసలు మరుగుదొడ్లు. అది ఎవడు వింటే బాగుండదు. ఇండియన్ కాదు, బాగుండదు కాదు, మరుగుదొడ్లు అంటే అవేంటివి అంటారు. కాబట్టి ఇండియన్ కమోడ్లు. సో ఆ కమోడ్ల మీద కూర్చొని లేస్తే నార్మల్ డెలివరీస్ అయ్యేవి.
ఎందుకో బిడ్డ మీకు దిగాలి, సర్వెక్స్లో కిందకి దిగాలి బిడ్డ. దిగాలంటే మరి అప్పుడే మీకు కాన్పు అవుతుంది, నార్మల్ డెలివరీలు ఎలా అవుతాయి మీకు? కరెక్ట్. ఇవన్నీ చేసి కూడా అవ్వకపోతే ఆయా స్త్రీ ఒక గర్భస్థితి వ్యవహారం షేప్ 99% అయ్యేవి. ఇవన్నిటి వల్ల ఏమైంది అంటే నాన్న, ఎప్పుడైతే పాశ్చాత్య నాగరికత మనలో వచ్చిందో ఓకే. సడన్గా మన వాళ్ళకి ఏమైంది అని అంటే ఆ హొయ్యలు, ఆ షోకులు, ఆ ఆర్భాటాలలో వాళ్ళలో పెరుగుతున్న ఒక న్యూ ఏజ్ టెక్నాలజీని మాత్రమే తీసుకొని మిగతా అది వదిలేయాలని మనం తెలుసుకోకపోవడం. అది ప్రాబ్లం. యూ టేక్ దేర్ సైన్స్ అబ్బా, నాలెడ్జ్ ఇస్ ఎక్స్చేంజబుల్. కరెక్ట్ కరెక్ట్. నాలెడ్జ్ ఇస్ ఎక్స్చేంజబుల్. అది ఎక్స్చేంజబుల్ కాకపోతే మన వేదాలు ఎందుకు యూరోప్ వాళ్ళు కొట్టేస్తారు? కరెక్ట్. మన వేదాలు ఎందుకు జర్మనీ వాళ్ళు చదువుతారు? మన వేదాలు ఎందుకు జర్మన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అవుతాయి? అవును అవును. మన చదువు వాళ్ళకి పనికి వచ్చినప్పుడు వాళ్ళ చదువు మనకి పనికి రావాలి కదా, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పనికి రావాలి కదా. సో ఇట్స్ ఓకే. అందుకంటున్నాను నాలెడ్జ్ ఇస్ ఎక్స్చేంజబుల్. యూ షుడ్ టేక్ నాలెడ్జ్. షుడ్ యూ ఓన్లీ టేక్ నాలెడ్జ్ ఆర్ షుడ్ యూ ఆల్సో టేక్ కల్చర్? దట్స్ ద క్వశ్చన్ హియర్. ఓన్లీ నాలెడ్జ్ అంతే. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేసాం, వాడి నాలెడ్జ్తో పాటు ఏంటి మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి రీఫైన్ చేసిన నాలెడ్జ్ని మనమే రిటర్న్ తీసేసుకొని, అంటే మీరు సరిగ్గా విన్నారంటే బ్రిటిష్ రూల్ లాగే ఉంది ఇక్కడ. అది తీసుకొని దాంతోపాటు వాడి కల్చర్ తీసుకొని వాడు ఆర్భాటం వాడు సూటు బూటు వాడు హ్యాటు మనకి చాలా ముచ్చట అనిపించింది. సరే, అప్పుడు కూడా తప్పు కాదు. నువ్వు ఏదైనా ఆపాదించుకోవడం కూడా తప్పదు కాదు. ఆపాదించుకునేందుకు మనది వదిలేయడం అవసరమా? లాజిక్ లెస్ థింగ్, అంటే లాజిక్ ఆలోచించకుండా చేసేసారు. బ్రిటిషర్స్ మీరు చూడండి, ఎన్నెన్ని దేశాలకి వాళ్ళు వెళ్ళారో వాళ్ళది అక్కడ వదిలిపెట్టి వెళ్ళారే కానీ ఇక్కడ వాళ్ళ ఏ సంస్కారమో వాళ్ళు తీసుకొని వెళ్ళలే. మీరు ఆలోచించండి ఒకసారి. వాళ్ళు తీసుకెళ్ళలేదు, అవునా? వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వాళ్ళ జీవితం, వాళ్ళ రాజకీయం, వాళ్ళ 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 మతం అన్నీ మనకిచ్చి, అందరికీ, మనకే కాదు ప్రపంచం అంతా ఇచ్చి వెళ్ళారు. కానీ మన దగ్గర నుంచి ఏ దేశంలో ఏదేది అద్భుతాలు తీసుకొని వెళ్ళారు వాళ్ళు. మన దగ్గర నుంచి వేదాలు తీసుకెళ్ళిపోయారు, మన డబ్బులు తీసుకెళ్ళిపోయారు, మన ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, మన దగ్గర తెలివైన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. మీరు ఆలోచించండి చాలా బాగా. మన దగ్గర కష్టార్జితాన్ని అంటే ఏంటి, అక్కడ బట్ట తీసుకురావడం, పాపం మన వాళ్ళు నేయడం, లేకపోతే తీసుకొని వెళ్ళిపోవడం, రా మెటీరియల్స్ ఇక్కడ తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ అవే తీసుకొచ్చి మనకు అమ్మడం. ఈ రోజుకు బ్రాండ్ వేస్తారు మన వస్తువులతో. వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు అవన్నీ అక్కడ పెట్టేసరికి మన వాళ్ళకి ఏమనిపించిందంటే హాయిగా తేలికగా అనిపించింది మన వాళ్ళకి. కొన్ని రోజులు మన వాళ్ళందరూ పాపం కాస్త లేజీ బాయ్స్ అండ్ లేజీ గర్ల్స్ అయిపోయారు. ఆ హంగామా హడావిడి హాయిగా నచ్చింది. మీరు ఆలోచించండి, టక్కుని ప్యాంటు షర్ట్ వేసుకొని రావడం ఈజీయా? ఓ పంచ కట్టుకొని, ఓ తుండుగుడ్డ వేసుకొని, పైన అంగవస్త్రం వేసుకొని, చక్కగా ఓ బొట్టు పెట్టుకొని, ఓ సిక మెయింటైన్ చేసి బయటికి రావడం ఈజీయా? ఏది ఈజీ? మన సాంప్రదాయం ఈజీ. కానీ ఇప్పుడు అలా లేదు. హాయిగా ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసేసుకుంటే ఈజీ. తద్వారా ఆడపిల్లలకు కూడా పాపం అదే అలవాటు అలా చేశారు. ఎవరు చెయ్యరు నన్ను. నీకు మళ్ళీ మొదటిగా అక్కడికి వస్తాను. నేను ఈరోజు కూర్చొని మిమ్మల్ని ఏడిపించగలనా? మీరు ఏడవాలని నిర్ణయించుకుంటే మీరు ఏడవగలరు. నేను కష్టపడాలని, నేను మీ మాటలు నొప్పబడుతున్నాను అనుకుంటేనే నొప్పి జరుగుతుంది. నాకు ఎందుకు అని అంటే మీరు నన్ను ఒక ప్రశ్న వేసేటప్పుడు నన్ను నేను విశ్లేషించుకోవాలి. అంటే ఒకటి ఏంటంటే సమాజంలో చాలా మందికి ఫాలో అవుతారు, అంటే పక్కన చూసి ఫాలో అవుతారు. సమాజంలో మెజారిటీ ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. మెజారిటీ ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ కరెక్ట్ అనుకుంటారు, మెజారిటీ పంచ కట్టుకుంటే మెజారిటీ పంచ కట్టుకుంటే పంచ కరెక్ట్ అనుకుంటారు. అట్లా సమాజంలో అంటే సొంతంగా ఆలోచించేది తర్వాత ఒకవేళ మనం ఏదైనా చేసినా కానీ, ఇప్పుడు నేనున్నా మేడం, నేను 7-8 సంవత్సరాల కింద జీన్స్ ప్యాంట్ మానేసా. నాకు ఎందుకు అంటే ప్యాంటు నన్ను వేసుకోవాలి కానీ అది నన్ను వేసుకోకూడదు అన్న సిద్ధాంతంతో. మీరు ఇంకా ముందుకు వెళ్ళి పైజామాలు వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్. 100% కుర్తాలే వాడతా, ఎప్పుడు కుర్తాలే. టీషర్ట్ వేసుకుంటే అది నన్ను వేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అంటే నా కంఫర్టబిలిటీ అనేది దీనిలో వస్తుంది. నన్ను చాలామంది అంటారు అదేంటి నువ్వు ఆఫీస్కి ఇలా. అయినా ఇంకా నువ్వు ఈ తరం నాన్న, నేను ఇప్పుడున్న నీ తరం కూడా మీ అమ్మా నాన్నగారి తరం, ఆ కొంచెం అమ్మా నాన్న తరం అక్కడి నుంచే పడైపోయింది ఇది. ఇప్పుడు ఒక 35 ఏళ్ల పిల్లల నుంచి కాదు, వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుంచి. ఎందుకంటే అక్కడి నుంచే పూజా పునస్కారాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఏమనుకున్నారంటే వీళ్ళు మనం పూర్తి ఇప్పుడు విదేశీ చదువులకు పడిపోయాం కదా నాన్న. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విదేశీ చదువులు చదవాలంటే చాలా కష్టపడాలి, ఈ విదేశీ చదువులు చదవాలంటే చాలా తెలివి ఉండాలి. సో ఇదంతా చెయ్యాలంటే ఫస్ట్ ఏం చెయ్యాలి? పూజ పునస్కారము పద్ధతి సాంప్రదాయాలు మానేయకపోతే టైం ఉండదు మన దగ్గర. మీరు అర్థమవుతుంది నేను చెప్పేది? టైం ఉండదు వీళ్ళ దగ్గర. కాబట్టి తల్లిదండ్రులు ఒక 2 జనరేషన్స్ ముందే ఏం డిసైడ్ అయ్యారంటే వీటిలన్నిటికీ పెడితే కనుక మన పిల్లలు చదువుకోలేరు. ఇవన్నీ ఇంగ్లీష్ చదువులు చదవాలంటే చాలా కష్టము. ఇంగ్లీష్ చదువులు చదివి హార్ట్ బీట్ హిట్ బీట్ అని ఇంగ్లీష్లో మాట్లాడితేనే గొప్పతనము. ఈ గొప్పతనం కావాలంటే కనుక మనం ఫస్ట్ మనకు బాగా తెలిసినవి మన దగ్గర ఉన్నవి తర్వాత చేసుకుందాంలే.
ఇది తెలిసిపోయిందేలే. తద్వారా ఈ విదేశీ మోజు మీద నెగ్లిజెన్సీ అక్కడ స్టార్ట్ అయింది. విదేశీ మోజు మీద 2-3 తరాల నుంచి ఆ మోజులో ఇరుక్కుపోయారు. కాబట్టి ఈరోజు పిల్లల్ని ఈరోజు 30 ఏళ్ళను 35 ఏళ్ళు ఉన్నా కూడా ఆ తరాన్ని మనం దూషించి ఏమీ ప్రయోజనం లేదు నాయన. నా తరం కూడా కాదు, నా ముందు తరం వాళ్ళే. అంటే మా అమ్మ నాన్న అంటే ఒక చిన్న మధ్యతరగతి మామూలు కుటుంబం కాబట్టి పెద్ద తేడా లేదు. కానీ మా అమ్మ నాన్న తరం వాళ్ళు బాగా డబ్బులున్న ఇళ్లలో మానేశారు ఇవన్నీ. శుభ్రంగా మానేసి, అంటే డబ్బులు ఉన్న ఇళ్లలో అంటే చాదస్తం వస్తుంది, దాన్ని చాదస్తం కింద మార్చేశారు కదా. ఈ పదము మీరు వినండి, చాదస్తము, ఆర్థడాక్స్ సాంప్రదాయాన్ని చాదస్తం చేసేసారు. కన్జర్వేటివ్ ఆర్థడాక్స్ చూడండి, ఇంగ్లీష్ భాషలో ఎవడో కమ్యూనిస్ట్ వాడు ఎవడో తయారు చేసి ఉంటాడు దీన్ని క్లియర్గా. కానీ ఆర్థడాక్స్లో కూడా మీకు కన్జర్వేటివ్లో ఎక్కడన్నా ఏమైనా ఫెనటిక్ సౌండ్ లేదు. అంతరార్థం అంటే ప్రతి శాస్త్రంలో ఉన్న అంతరార్థాన్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఫాలో అవుతారు. అంటే గుడ్డిగా చేయమని చెప్పకుండా దీని వెనకాల ఈ సైన్స్ ఉంది నాయన, గడపకు ముగ్గు వేసుకుంటే ఈ సైన్స్ ఉంది, ఇలా సాబిడి చల్లితే ఈ సైన్స్ ఉంది, ఇలా పేడతో అలిగితే ఈ సైన్స్ ఉంది, అంటే గుడ్డిగా ఇలా చేయాలి, ఇది తప్పదు, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పకుండా దాని వెనకాల ఉన్న సైన్స్ని చెప్తే. మీకు మాట చెప్తాను. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న ఏదైతే ప్రతి వెనక సైన్స్ అనే పదాన్ని వాడి ఇలా చెప్పాలన్నారు కదా, భారతదేశంలో పొద్దున లేస్తే బయట ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి వెనక నుంచి బయట నుంచి వస్తే వెనక నుంచి వెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని, తద్వారా అక్కడే స్త్రీలకైతే వేరే ఏర్పాటు, మగపిల్లలకైతే వేరే ఏర్పాటు, స్నానం చేసి అక్కడి నుంచి వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రావాలి. ఫస్ట్ బేసిక్ థింగ్. ఇది ఏ దేశాల్లో ఉన్నాయి చెప్పండి? భారతదేశంలో కదా. ఏ దేశాల్లో ఏవి లేవు కాబట్టి వాడికి సైంటిఫిక్ నాలెడ్జ్ వాడికి అవసరం పడలేదు. నౌ స్లోలీ అండర్స్టాండ్. వాడికి సైన్స్ ఎప్పుడు అవసరం పడింది? వై ది యాపిల్ ఇస్ ఫాలింగ్ డౌన్, అంతవరకు వాడికి సైన్స్ అవసరం లేదు. వాడి జీవితం ఎంత ఎడ్డిగా బతుకుతున్నా వాడికి సైన్స్ అక్కర్లేకపోయింది. అటువంటిది మీరు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒక కాన్స్టిట్యూషన్ లాగా హైందవ జీవన విధానంలో అంత పద్ధతిగా ఉన్న జీవన విధానానికి ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మీ అలవాట్లకు పుస్తకాలు రాసి నేర్చుకొని అమ్మా నాన్నలు పెంచాలి పిల్లల్ని. అందుకే మన ఇళ్ళల్లో ఒకటే మాట నేర్పించారు, పెద్దల మాట చద్దన్న మూట. ఎందుకంటే అవి ఫాలో కావడం వల్ల మనకి ఏ నష్టమూ జీవితంలో లేదు కాబట్టి, తద్వారానే కోవిడ్ మనకు వేరే భాష, వాళ్ళకి వేరే మూఢనమ్మకాలని చెప్పారు పిల్లలకి. మీకు మళ్ళీ మీకు అక్కడికి వస్తున్నా నేను. ఎందుకని దీనిని మూఢనమ్మకాలు అని తెల్లవాడు చెప్పంగానే తెల్లగా మనం ఉండంగా మన నల్లవాళ్ళం కదా నన్నవాడి దృష్టిలో. మనం ఇన్ని మాటలు మాట్లాడతాం. మనం సడన్గా ఇప్పుడు ఒక ఫారినర్ మన ముందు నుంచి పోనివ్వండి, మనం టక్కన చూస్తామా చూడమా? మనకన్నా వేరే కలర్ ఉంటుంది కాబట్టి చూస్తాం కదా. చూసిన తర్వాత అక్కడ ఆగం. వాడు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉంటే మనం చాలా అభిమానంగా పోయి వాడికి సలహా ఇస్తాం. మీరు ఇప్పుడు హోటల్కి వెళ్ళండి, మీరు టేబుల్ మీద కూర్చోండి, తెల్లవాళ్ళు టేబుల్ మీద వస్తారు, ఎవరికి బాగా సర్వ్ చేస్తారు వాళ్ళు? టిప్పులు ఎవరికి ఇస్తే వాళ్ళకి. చాలా పొరపాటు, టిప్పులు కూడా ఎక్కర్లే, వాడికే సర్వ్ అవుతారు. అది భారతదేశంలో ముందు నుంచి ఉన్న సమస్య. కలర్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? మీరు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏం రాస్తుంటారు? ఫేర్, వీటిష్ ఫేర్, ఫ్లైట్లీ ఫేర్. ఒక ఫేర్ అనే దానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయి తెలుసా మీకు? అసలు అందానికి కలర్కి సంబంధమే లేదు. అందుకే మన దాంట్లో శ్రీకృష్ణుడికి నీలం రంగు అని చెప్పారు, రాముడికి నీలం రంగు, తారకు నీలం రంగు, అమ్మవారిది నీలం రంగు. ఎందుకు ఇచ్చారు? అమ్మవారి నలుపులో కూడా అందంగా ఉంటుంది. అదేంటి నలుపు అంటే నీలమే, డార్క్ బ్లూయెస్ట్ ఫామ్. రామచంద్రుడి డార్క్ బ్లూ ఫామ్. ఎందుకు చెప్పొచ్చారు ఇవన్నీ? రంగుతో మనకి సంబంధం లేదురా, మనమంతా జీవితాన్ని ధర్మబద్ధంగా వెళ్ళేవాళ్ళము అని. అంటే మీకు టాపిక్ ఎక్కడో జంప్ అవుతోంది కానీ నేను అనేది ఏంటంటే, ఏదైతే మన ముందు ఇది మోజు, ఇది అందము అని ప్రదర్శింపబడ జరిగిందో బ్రిటిషర్స్ల కాలంలో, అది పట్టుకొని నిజమని వెళ్ళిన తరాలలో వచ్చిన మార్పు ఈ రోజు దాకా ప్రబలుతోంది. ఇప్పుడు మీకెందుకు లేదు అని అంటే, అదే పెరుగుట విరుగుట కొరకే. అది ఎంత పెరిగిందంటే విరగడం మొదలుపెట్టింది కాబట్టి ఇప్పుడు నాకన్నా మీరు చిన్నవారు చాలా, కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళని ఏం నేర్చుకున్నాం? ఓహో, అడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే అడ్డం అని ఉన్న ఈ కాలం పిల్లల్లో ఎవరికైతే ప్రశ్నించడం మాత్రమే నేర్పించారు,
ఇట్లాంటి తరానికి ఏమన్నా నేర్పించాలంటే ప్రతి దానికి ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇప్పుడు చేయకపోతే తర్కం అన్నది మన శాస్త్రంలో ఉంది కదమ్మా. తర్కం ఈ తర్కం వేరు ఆ తర్కం వేరు నాన్న. నేనెందుకు నీళ్లు కళ్ళాపి జల్లాలి మీద మన వాళ్ళు తర్కం ఆలోచించలేదు. ఎందుకు టైం వేస్ట్, బికాస్ దే నో ఇట్స్ పర్ఫెక్ట్. ముగ్గెందుకు వెయ్యాలి, తరకి ఆడవాళ్ళ పసుపెందుకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి చూస్తే రోజు మొత్తంలో నీకు 196 వస్తే జీవితం అందులో వృధా చేయలే. అక్కడ ఒకటే లైన్ వాడికారు పెద్దల మాట చద్దన్న వాళ్ళ మీద బిలీఫ్ అంతే, ట్రస్ట్. మా పెద్దవాళ్ళు చెప్పారు అంటే తప్పు చెప్పారంటే ఉండదు, ఏదో అర్థం ఉంటదిలే. తర్కం ఎక్కడ వాడారు? న్యాయశాస్త్రంలో తర్కం వాడారు మన దగ్గర. అర్థముందా? ఆధ్యాత్మిక చింతన, ఒక భగవద్ మీద తర్కం వాడారు. ఏంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని. దాని తర్వాత అద్వైతాల మీద తర్కాలు వాడారు. అంటే తర్కం వాడడానికి ఒక హోదా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. పసుపు కాళ్ళు రాసుకోవడానికి ఎందుకు ఇక్కడ తర్కం వాడలేదు ఎవ్వరు. మీరు అర్థమవుతుందా? చివరిలో ఎందుకు పెరగన్నమే తినాలి, అలా పెరగన్నం అలవాటు ఉందా వాడికి? మన దగ్గర మజ్జిగ కానీ పెరుగు కానీ చల్ల కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని? ఇట్ కూల్స్ యువర్ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకంటే అప్పటి వరకు మనం ఆయా ప్రాంతానికి సంబంధించిన రకరకాల ఒక పదార్థాలలో ఉండే ఒక మిశ్రమాలు ఏవైతే ఉన్నాయంటే మసాలాలు ఏవైతే ఉంటాయో తింటాము. కాబట్టి దాని తర్వాత అది కాస్త చల్లపరచకపోతే ఆల్రెడీ ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్కి ఈ మసాలాలు తోడైతే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, తట్టుకోవడం కష్టము అని ఇంకా పెరిగిపోతుంది. అందుకని పెరుగు మజ్జిగ వాళ్ళ స్తోమతను బట్టి పెట్టారు. ఎందుకని? పొద్దున్న లేగానే రాగి చెంబులో నీళ్లు ఉండేవి, ఆ రాగి చెంబులో నీళ్లు తాగాలి. ఇప్పుడు మనము ఇవన్నీ ప్రశ్నించలేదు కాబట్టి ఆ కాలంలో వేదాలకు, జ్యోతిష శాస్త్రానికి, దాని తర్వాత న్యాయశాస్త్రం అని రకరకాల శాస్త్రాలకు కాలం ఉండింది. వెళ్ళారు, దే ట్రావెల్డ్ ఆల్ ద వే టిల్ దేర్. అయితే అమ్మా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ వస్తుంది మీరు చెప్పినట్టు పాత రోజులు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే సైన్స్, ఒకప్పుడు శంకరాచార్యులు ఈ విషయం ఎందుకు చెప్పారని సైన్స్ ఇప్పుడు మెల్లగా కనుక్కుంటున్నారు. అంటే జనాలు అంటే వేరే వాళ్ళు చెప్పి సైంటిఫిక్ ఇది కనుక్కుంటే ఓకే, ఇది ఇప్పుడు ఏంటది క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. ఎప్పుడైతే మన పూర్వీకులు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు చెప్పిందంతా దీనిలో అది అర్థం ఉంది, ఆల్టర్నేటివ్ రియాలిటీస్, ఆల్టర్నేటివ్ వరల్డ్స్ అని రకరకాల అవన్నీ ఎప్పుడో చెప్పిన విషయాలే. ఎందుకు మనం అంత పెద్ద పెద్ద పదాలు వాడడం ఎందుకు? బైబిల్ ఏం చెప్పింది? భూమి ఎలా ఉంటుందని చెప్పింది బైబిల్. ఫ్లాట్. వాడి మాటల నాన్న మనం పట్టుకొని నమ్ముతున్నది. ఈ భూమి గుండ్రంగా మాత్రమే కాదు, ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ఇటువంటి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇటువంటి భూమితో పాటు నవగ్రహాలు ఉన్నాయి, దాని మీద ఆధారపడి జ్యోతిష శాస్త్రము, పంచాంగము, వారం వర్జం తారీఖు నిర్ణయించిన అద్భుతం. ఎవరు చేశారు? వాళ్ళు ఇక్కడి వాళ్ళేనా కదా? అంత శాస్త్రం అప్పటికే ఉంది. మనం ముందుకే వెళ్ళాము, వెనక్కే వెళ్ళిపోయాము. చాలా తమాషైన విషయం అంటే వాళ్ళందరూ వెనకబడి ఇప్పుడు ముందుకు నడుస్తున్నారు. మనం ముందుకు వెళుతున్నాం అనుకొని గోతుల్లో పడిపోయాం. మనం వెనక్కు నడిస్తేనే ముందుకు నడుస్తాం. అర్థమైందా నేను చెప్పింది? మనం కాలంలో వెనక్కు నడిస్తేనే ముందుకు వెళ్తాం. రైట్ అమ్మ. అయితే అమ్మ ఇప్పుడు మీకు సేవ అంటే మన ధర్మంలో ఎక్కడ కూడా సేవ అన్నది మన భారతదేశంలో చేసినంత గొప్ప సేవ అన్నది ఎక్కడా జరగదు. అయితే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అండ్ మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా విన్నాను నేను, ఎందుకంటే 2 పిల్లలకు 2 ఆస్తులు ఇచ్చారు, 2 ట్రస్ట్లు అని చెప్పారు. అబ్బో, అది విన్న మహానుభావుడు మీరు ఒక్కరే. నేను ఇన్స్పైర్ అయిన ఆ విషయం. మీరు ఒక్కరే మహానుభావుడు. అది 2 పిల్లలకి 2 ఆస్తులు ఇచ్చాను, అది 2 ట్రస్టులు అని చెప్పారు. నాకు చాలా కొట్టింది లోపల, అంటే ఎంతో బాగా అనిపించింది ఆ మాట విన్న తర్వాత. మా శ్రేయోభిలాషి ఒకరు ఉన్నారు, నేను అన్నయ్య గారు అని వారిని సంబోధిస్తాను. ఆయన అన్నారు, ఏమ్మా పెద్దమ్మాయికే ఆస్తి ఇస్తావా అని. అలా లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ పెద్దమ్మాయికి ఇస్తావు, మా చిన్నమ్మాయి గొడవ పడదా నీతో అంటే, అయ్యో అవునా అన్నయ్య, మొన్ననే ఒక లతామా ఫౌండేషన్ మొదలు పెట్టాను, కొంచెం దానికి ఇచ్చేస్తానులేండి ఇది. అప్పటి నుంచి నాకు నిర్ణయం వచ్చింది, 2 పిల్లలకి అంటే తల్లి నుంచి రాగలిగింది అంటే ఆశయాలు అనే ఆస్తి రావాలి. గొప్ప తల్లి మీరు. తర్వాత మీ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇంట్లోనే ఇచ్చారా? 3 ఇంట్లోనే చదువుకోవడం జరిగింది. అంటే పెద్దమ్మాయిని పలు మార్లు ప్రయత్నించి చూశాను పాఠశాలలకు పంపించడం, కానీ ఇంట్లో నేర్చుకుంటున్న జీవన విధి విధానాలకి అమ్మాయికి పాఠశాలకు వెళితే సరిపోలే, ఈమెన వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే ఎందుకని ఇంట్లో అంటే హోమ్ స్కూలింగ్ ఎందుకని ప్రారంభమైంది? ఎందుకంటే పిల్లలు ఏడవకూడదని. ఓకే. ఇప్పుడు మనము పిల్లలకి చాక్లెట్ ఇస్తాం, వాడు ఆనందంగా తింటున్నారు, మీరు చిరుతిండ్లు ఇస్తారు, హ్యాపీగా తింటారు.
ఆటలు ఆడిస్తారు, హ్యాపీగా ఆడతారు. మీరు టీవీలు చూపిస్తున్నారు, హ్యాపీగా చూస్తున్నారు. స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ ఎందుకు వెళ్తున్నారు? నేనైతే నరకం అనుభవించిన. ఎందుకు? బలవంతంగా తీసుకొని పడేస్తారు స్కూల్లో. ఆడ నాకు 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 ఈ ప్రశ్నకు సమాధానం కావాల్సి వచ్చింది. నా పిల్లలు ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. వెళ్తారా? ఓకే. వెళ్ళరా? నాకు స్కూల్ వద్దు. అబ్బా గ్రేట్. మా మమ్మీ అట్లా ఆలోచిస్తే బాగుండేది. అప్పుడు మీరు అమ్మ అనేవాళ్ళు, మమ్మీ అని ఉండేవాళ్ళు కదా. అదే అమ్మ. అలా మా పిల్లల్ని నేను ఇంట్లోనే పెట్టి వాళ్ళు చదువుకోవాలి అని చూద్దాం ఏమైతే అవుతుంది. రామాయణ భారత భాగవతాలు చెప్పడం, ఒక వయసు వచ్చాక వాళ్ళు దాన్ని తర్కించడం, నాతో ప్రశ్నలు వేయడం, వాళ్ళ ప్రశ్నల్లో నుంచి నేనెన్నో నేర్చుకోవడం, ఇలాంటివి ఎన్నో జరిగి ఆ పిల్లలు ఏడవకూడదు అన్న ఒక కాన్సెప్ట్ పంపలేదు అంతే. పంపలేదు అంతే అంతే. అంతకన్నా ఏ పెద్ద గొప్ప శాస్త్రం లేదు దాని వెనకాల. మా పిల్లలు ఏడవకూడదు. కష్టపడతాను ఈరోజు కూడా. అంటే నాకు తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఉండొచ్చు వాళ్ళ జీవితంలో, నాకు తెలుసో తెలియక తప్పులు చేసిన సందర్భాలు ఉండొచ్చు. వాటిలన్నిటికీ నన్ను నేను క్షమించుకోలేనన్న మానసిక స్థితితోనే ఎప్పుడూ ఉంటాను. కానీ ఏ రోజు కూడా నేను కరెక్ట్ ఏడుస్తారులే పిల్లలు అని నేను అనుకోలేను. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడవడం సహజమే కదా అని యాక్సెప్ట్ చేశారు అందరూ. సహజమే కదా. ఏది సహజం కాదు నాన్న. పిల్లలు ఎప్పుడు ఏడవాలి తెలుసా? ఆకలేస్తే ఏడవాలి, మనసు మనం నొప్పిస్తే ఏడవాలి, కింద పడి దెబ్బ తగిలితే ఏడవాలి. స్కూల్కి అంటే మనసు నొప్పి చెందుతోంది కాబట్టి ఏడుస్తున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఆ అమ్మ చెయ్యి వదిలి వెళ్ళడం వాళ్ళకి అంత కష్టంగా ఉంటే అమ్మ చెయ్యి ఎందుకు వదిలాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కొంపలు ఉండిపోయినాయి అక్కడ ఇప్పుడు. అయితే అమ్మ, సేవ చేయడం అన్నది మన ధర్మం, మన సనాతన సాంప్రదాయంలో ఒక ధర్మం. అంటే అది ఒక శాస్త్రంగా చెప్పారు. అవును. అందుకే గోసేవ, భూసేవ, ఆ సేవ, ఈ అన్ని సేవలు చెప్పారు. అండ్ అయినప్పుడు ఇప్పుడు కాలంలో ఎట్లా ఉందంటే, మాకే లేదు మేమేం సేవ చేస్తామండి, ఎంతో ఉన్నా కూడా. అంటే ఒకడికి 100 ఉంటుంది, అది 100 వాడికి సరిపోదు. ఒకడికి 1000 ఉంటుంది, ఆ 1000లో కూడా నేను పేదరికం అనుకుంటున్నాడు. ఒకటి 1,00,000 ఉంటుంది, నేను 1,00,000లో ఉన్న పేదరికంలో ఉన్నా అనుకుంటున్నాడు. ఒకటి 1,00,00,000 ఉంటుంది, వాడు 1,00,00,000లో నేను పేదరికంగా ఉన్నా అనుకుంటాడు. అనుకొని వాడు ఏమనుకుంటాడంటే, సేవ అన్నది నాకు సంబంధించిన విషయం కాదులే, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి సంబంధించిన విషయం సేవ అన్నది అన్న దృక్పథంలో ఉన్నారు. మీరు వాళ్ళకి ఏమంటారు? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సేవా తత్పరతతో పైకి వచ్చిన మహానుభావులందరూ బీదవాళ్లే. బాగా డబ్బులుండి సేవ చేసిన వాడి పేరు ఎవరిది బయటికి రాలే, నిజంగా చెప్పాలంటే. ఓకే. అంటే మా ముత్తవ్వ అంటే మా నాన్న వాళ్ళ నాన్నమ్మ చిన్నప్పుడు నన్ను ఇలా తొడ మీద కూర్చోబెట్టుకుని అవి కథలు చెప్పేది. ఆ కథలు చెప్పిన ఎన్నో విషయాలలో ఎన్నోసార్లు అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో ఉండేది. వాళ్ళ తల్లి తండ్రి కొడుకు తండ్రి వెళ్ళి భిక్షాటనకు బయటికి వెళ్ళేవాళ్ళు. ఆ భిక్షాటన చేసి వాళ్ళు ఎప్పుడైతే తిండి తీసుకొని వచ్చారో దాని నుంచి వాళ్ళు ఒక రవ్వ ఇడ్లీలు చేశారంట. ఆ రవ్వ ఇడ్లీలు చేసినప్పుడు అందరూ కూర్చొని భోంచేయన ప్రారంభించారంట. భోంచేయన ప్రారంభిస్తే అమ్మా భిక్షాందేహి అని ఎవరో బయటకు వచ్చారంట. వాళ్ళు మొత్తం 4 మంది, 5 మంది, తండ్రి, తల్లి, 2 కొడుకులు, పెద్ద కొడుకు వివాహం అయింది, భార్య, 5 మంది. ఆ వచ్చిన వాడికి ఆకలి తీరలేదంట. ఎంత స్థితి వెళ్ళిపోయిందంటే ఇంట్లో ఉన్న 5గురు తిండి వాళ్ళకి ఇచ్చేయవలసి వచ్చింది. సరే, ఇది మీరు పేరు అడుగుతారు, ఇది పాత కథలు, మేము మా చిన్నప్పుడు పేరు అడగలేదు. కర్ణుడు కవచకుండలాలు అడిగినప్పుడు 50 కవచకుండలాలు ఉంటే ఒక కవచకుండలం ఇచ్చాడు తీసి. కరెక్ట్. ఒక్క కవచకుండలమే కదా అతని దగ్గర ఉన్నది తీసిచ్చింది. సరే, నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. కుచేలుడు ఇన్ని అటుకులు తీసుకొని వెళ్ళాడు కృష్ణుడికి. ఇది దానం గురించి కాదు, ఇచ్చే మనసు ఉండాలి. ఏమీ లేకుండా ఆ పూట కృష్ణుడు చూస్తాడో తెలియడు, చూడడో తెలియడు. కృష్ణుడు అంత పెద్ద మహారాజు భవంతిలో ఉన్నాడు, అసలు బయట చౌకీదారే తరిమేస్తే, ఆ అటుకులు కింద పడిపోతే, ఆ ఉన్న పిటికలు అటుకులే కదా ఆ ఇంటికి కూడా. కానీ ఆ ఉన్న ఆయన అటుకులే కదా మూట కట్టుకొని వెళ్ళిపోయినాడంటే ఆయన వచ్చేవరకు ఆ పిల్లకి, ఆ భార్యకి, పిల్లలకు తిండి లేనట్టే కదా. ఉన్నదానిలోనే ఇచ్చేవాళ్ళు. ఇవ్వడం అనేది ఒక గుణం. గుణం ఇవ్వడం అనేది ఒక గుణం. ఆ గుణమున్న వాడికి ఉన్న లేకపోయినా తీసిస్తాడు. సరే, స్వాతంత్ర పోరాటం జరిగిందా? ఇండ్లల్లో నుంచి స్వతంత్ర పోరాటంలో కొడుకులను ఇచ్చేశారు ఎంతోమంది, భర్తలను ఇచ్చారు ఎంతోమంది. 10 కొడుకులు ఉంటే ఇస్తారా? సర్దార్జీలు ఇంటికి పుట్టిన మొట్టమొదటి కొడుకుని దేశానికి, సైన్యానికి ఇచ్చారు. ఒకే కొడుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళే లేరా? కొడుకుని ఇవ్వడానికి 10 మంది ఉండాలి ఆ తల్లికి. ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన యోగం. ఆ యోగాన్ని అనుభవించే గుణం, ఆ గుణం ఉన్నప్పుడే
దాని గొప్పతనం అర్థం. యోగాన్ని అనుభవించే గుణం ఉన్నట్ట వాళ్ళే ఇస్తారు. అంతే. ఉన్నవాడికి ఎప్పుడు ఇచ్చే పెద్ద గుణం చాలా అరుదు. కరెక్ట్. అది ఉంది అంటే ఆ వ్యక్తికి యోగం ఉన్నట్టు, ఆ చిన్నప్పటి నుంచే ఇచ్చే అలవాటు ఉండింటాడు ఆయనకి. ఒక గొప్ప యోగం ఉన్నట్టు. అంతే అంతే. యోగం కాబట్టి ఉన్నవాడే ఇవ్వగలడు. ఇది ఆస్తి ఉందా ఆస్తి లేదాతో సంబంధించింది కాదు. కష్టం మనసుకు తెలిసిన ప్రతి ఒక్కడు ఇస్తాడు. బాగా చెప్పారు. కష్టం తెలిసిన ప్రతి ఒక్కరు ఇస్తారు. ఇస్తాడు. అంతెందుకు, టంగుటూరి ప్రకాశం పంతులు, మీరు చూసారా ఆ సినిమా? చూసారా? చూసా. గుర్తుందా మీకు ఆ సినిమా? సగం సగం గుర్తుంది. అలా పాట ఉంటుంది. వేదంలా ఘోషించే గోదావరి అమరనాథన్లా శోభిల్లే రాజమహేంద్రి. అద్భుతమైన పాట. ఆ సినిమాలో అసలు ఆఖరి ఘట్టం కనుక మీరు చూస్తే, ఆయన బ్యారిస్టర్ చదువుకొని వచ్చి ఉంటాడు. బిడ్డకు ఒంట్లో బాగుండదు. చేతిలో నుంచి ఒక నాణ్యం జారిపోయి ఆయనకి అల్మార కిందకి వెళ్ళిపోయి ఉంటుంది ఏదో కాలంలో. బిడ్డేమో సలసల మాడే జ్వరంలో ఉన్నాడు. అసలు ఆ తండ్రి తపన చూడాలి. వెతికి 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 చూస్తే ఎక్కడ డబ్బులు దొరకవు. కరెక్ట్గా అల్మార కింద తల వంచి తొంగి చూస్తాడు ఇట్లా. నేను చాలా చిన్నతనంలో చూశాను ఇది. నాకు అప్పుడు మిగిలిపోయింది ఆయన గురించి ఈ ఘట్టం మాత్రమే. నాకు ఇంక సినిమా ఏది గుర్తులేదు. ఓకే, ఆ ఇన్సిడెంట్ మాత్రం గుర్తుంది. ఏం చేస్తాడంటే ఆయన అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ నాణ్యానికి కనిపిస్తుందో అమ్మయ్యా అనుకుంటాడంటే, అంతకుముందు మహా దొరలాగా సంపాదించాడు ఆయన. ఆ దొరలాగా సంపాదించినప్పుడు ఆయనకు ఒక వెండి నాణ్యమో మరి ఏ నాణ్యమో తెలియదు ఉండింటుంది. చెయ్యి పట్టుకొని అలా తీసుకుంటాడు. అబ్బా కొడుకుకి జ్వరం వచ్చింది, అడ్మిట్ చేద్దాం. అటు పక్కన ఎవరో వచ్చి, అయ్యా చాలా కష్టంగా ఉంది, ఏమైనా ఇప్పిద్దురు అంటాడు. ఒక పక్కన చావు బతుకులో ఉన్న కొడుకు సహజంగానే అపర దానకర్ణుడు ఆయన, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తీసారికి ఇచ్చేశాడు, విధికి వదిలేశాడు బిడ్డను. అంత మహానుభావులు అవ్వమని నేను అడగట్లేదు, మీకు చెప్తున్నాను. దానం అనేది ఏమిటి? అది ఉంటే ఇవ్వడం కాదు. ఉన్నప్పుడు మనం ఇవ్వే ఆలోచన కూడా రాదు. కరెక్ట్. అది మనం అప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం ఏదైనా చేస్తాం. ఇవ్వడం ఒక యోగం. దానికి కష్టం తెలిసి ఉండాలి. కష్టం ఖచ్చితంగా అపర దానకర్ణులైన ప్రతి ఒక్కరు కష్టం చూసిన వాళ్ళు, కర్ణుడితో సహా. అయితే అమ్మ, నాన్న, ఈ సమాజంలో చెడు పని చేయడం చాలా ఈజీ. మంచి పని చేస్తుంటే చాలా కష్టాలు, ఒడిదుడుకులు, మనం మంచి పని చేస్తుంటే ఆపేవాళ్ళు, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సహజంగా. మా జీవితంలో జరిగి మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకు అసలు చెడ్డ పని చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, సమాజంలో చెడ్డ పనులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, చేయనివ్వరు. మంచి పని చేసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అది అని. కష్టంగా. ఎందుకు అనంటే, చెడ్డ పని చేసే వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మనం కూడా చెడ్డ పని చేస్తే తప్ప దాటము అనిపించే చెడ్డ పని చేయవలసి వస్తుంది అని అనేది, మంచి పని చేసేవాడికి ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పుడు చెడ్డ పని చేసిన వాడు హ్యాపీగా చెడ్డ పని చేసుకుంటూ పక్క వీధిలోంచి వెళ్ళిపోవట్లేదు వాడు. మీకు అర్థమైందా నాన్న? మనతో సందు, మనతో గల్లీ, ఇంకో పక్కన గల్లీ ఉంది. చెడ్డ పని చేసేవాడు హ్యాచి ఇక్కడ మంచోళ్ళు ఉంటారు, ఎందుకు వాళ్ళని సతాయించుడు, మనం చేసేది మనం చేసుకుంటూ పోదామని పోడు కదా వాడు. వాడు ఏమనుకుంటాడంటే వాడు ఫస్ట్ థింగ్, అమ్మో వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచి పని చేస్తున్నారు, వీళ్ళు ఏమన్నా ఎప్పుడైనా వచ్చి నన్ను ఏమన్నా చేస్తే నాది ఎక్కడ బయటపడుతుందో అని వాడు సెక్యూరిటీతో వచ్చి మనని మంచి పని చేయనీయకుండా మన దారిలోకి వస్తాడు. మన దారిలోకి వస్తాడంటారా? రాకపోతే మీరు ఎక్కడ బాధపడతారు, నేను ఎందుకు బాధపడతాను? మీరు బాధపడుతున్నారా లేదా? దాని అర్థం ఏంటి? మీరు వాడి జోలికి వెళ్తున్నారా? మరి ఎందుకు బాధపడాల్సి వస్తుంది అంటే వాడు మీ జోలికి వస్తున్నందుకే కదా. అది నేను చెప్పేది ఇక్కడ. ఇప్పుడు చెడ్డ పని చేసేవాడు చెడ్డ పని చేసుకుంటూ వాడి పానాన్ని వాడే చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం ఉండదు. ఏదో చేస్తున్నాడు, వాడికి ఏదో రోజు బుద్ధి వస్తుంది, వాడి కర్మ అనుకోవచ్చు. మనం చెడగొడతాడు అది. అంటే ఏంటి అంటే, చెడగొట్టడం ఒక పద్ధతి, మంచి పనులు చేసేవాళ్ళని అలసగొట్టడం ఇంకో పని. ఎందుకు అలసగొట్టడం? మనం ఆ పనులు చేయలేం, ఆ మార్గంలోకి వెళ్ళిపోలేం, అలసిపోతాం మనం. ఎందుకు? మనకు చెడు చేయడం కష్టం మనకి. ఒక చెడ్డవాడికి మంచివాడిగా మారడం ఎంత కష్టమో, ఒక మంచివాడికి చెడ్డవాడిగా ఒప్పుకోవాలి, మారాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం. ఎందుకు? ఈ ఆత్మ నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది, ఈ అంతరాత్మ నేను సవాల్ చేస్తూ ఉంటుంది. యువర్ ఇన్నర్ వాయిస్ క్వశ్చన్స్ యూ, యువర్ కాన్షియస్ డజంట్ పర్మిట్ యూ. అది ఎంత నరకం, ఎంత నలత. అలా నలతను అనుభవించి ఎంతో మంది మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళు చేస్తూ చేతగాక వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు
పరారైపోయిన వాళ్ళు. చాలా స్ట్రగుల్ ఉంటుంది. కానీ వాటిని నిలదొక్కుకొని కూడా నిలబడి నిర్భయంగా ఉండగలగడం అన్నిటికన్నా కష్టమైనది. కరెక్ట్. ఇంకా మీకు తెలుసు లోగుట్టు పెరుమాళ్ళకెరగ చాలా నాయన. పైగా ఒక స్త్రీగా నిర్భయంగా నిలబడి నిజం మాట్లాడగలగడం, ఒక స్త్రీగా పోరాడడం నీకు తెలియందా నాయన అంత సులువ? అది కూడా సనాతన ధర్మం అంటూ ధర్మాన్ని పట్టుకొని, హైందవత్వాన్ని పట్టుకొని ధర్మం వైపు వెళ్ళగలగడం ఈ కాలం సమాజంలో చాలా కష్టం. నా లోపల ఉన్న భగవంతుడే ప్రతి దానిలో ఉన్నాడు, అంటే అందరిలో ఉన్నాడు, అదే చైతన్యం. సరే, అందరిలో ఉన్నాడని అని చెప్పింది కాబట్టే మన దేశంలో అందరిని కలుపుకుంటాం మనం. కరెక్ట్. అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను కలుపుకునే తత్వం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? అహం బ్రహ్మాస్మి సిద్ధాంతం నుంచి వచ్చింది. అహం బ్రహ్మాస్మి నుంచి వచ్చినప్పుడు చాలామందికి ఉన్నది ఏంటంటే వీళ్ళు కూడా విడగొడతారు రిలీజన్ వైజ్గా, అట్లా ఇట్లా అన్నది సమాజంలో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఏంటి విడగొట్టడం? విడగొట్టడం అంటే వీళ్ళు గొప్ప, మా మతం గొప్పది, మా కులం గొప్పది అని చెప్పుకుంటారు అన్నది. ఫస్ట్ కులాలు లేవు నాన్న మనకి, తీసి పక్కన పడేద్దాం. మనకున్నది వృత్తులు మాత్రం. వృత్తులు. ఇప్పుడు మనం రిలీజియన్స్ గురించి మాట్లాడుకుందాం. దాని ప్రశ్న వేయండి. మనం ఎవరిని విడగొడతాం అంటే వృత్తులు ఉన్నప్పటికీ ఇది హై వృత్తి, ఇది లో వృత్తి. మరి 18లో పదం మనకి అప్పట్లో లేవు. రకరకాల తర్వాత అర్థానికి ఒక కొంత దీన్ని దేశాన్ని అన్నీ చేశారు. విధ్వంసం చేయాలని 3 వాళ్ళందరూ మరి మీరు నమ్ముతారు అందరిలో, అదే నాలుగు మీరు ఇక్కడ పద్ధతి ఉంది, అర్థం చేసుకో. ఒక చక్కని పెన్సిల్ ఇదే సాధనతో పోతూ ఉంటాడు ఆయన, ఒక చక్కని పెన్సిల్ లాగా. హిందువా ఉన్నాడు, లేకపోతే మీరు సృష్టించలేరు దేవుణ్ణి ఎప్పుడు. ఆయన ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? అంతరాత్మ, నాలోని ఒక చైతన్యం, ఒక జాగ్రత్త స్థితి, ఒక జాగ్రత్త స్థితి. ఆ జాగ్రత్త స్థితి జాగ్రత్తగా లేని స్థితిలో ఉండడమే చక్కని పెన్సిల్. కరెక్ట్. దాన్ని నీవు చెక్కుతూ ఉండాలి, దాన్ని రచిస్తూ ఉంటావు, అరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ చెక్కుతూ ఉండాలి. అంటే అనుభవంతో నువ్వు భక్తి అనే మార్గంతో, ధర్మం అనే మార్గంతో, ఈ మార్గంలో ఎప్పుడూ కూడా ధర్మం వైపు నడిపించే మార్గమే హైందవ ధర్మం. ఈ పెన్సిల్తో ఒకడికి పొడచమని చెప్పదు హైందవ ధర్మం. చక్కటి 4 మాటలు రాయరా అని మాత్రమే చెప్తుంది.
4 పలుకులు పలకరా అని మాత్రమే చెప్తుంది. కాబట్టి ఈ పెన్సిల్ అరుగుతున్న కొద్దీ నీలో చైతన్యం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతున్న చైతన్యం మళ్ళీ దాన్ని చెక్కుతూ ఉంటుంది. అంటే అదే చైతన్యం అందరిలో ఉంది. ఆయా మనుషులు ఆయా పెన్సిల్ని ఎటువంటి చైతన్యంతో చెక్కి వాళ్ళల్లోని పురుషుడి సత్పురుషుణ్ణా, దుర్మార్గ పురుషుణ్ణా, దైవ పురుషుణ్ణి జాగృతం చేస్తారు. ఓకే, బాగుంది. అండ్ ఇంకోటమ్మా, ఆధ్యాత్మికత. అయితే ఒకప్పుడు సోక్రటీస్ కూడా చెప్పాడు, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలనకు అర్హులు అని చెప్పి. ప్లూటో చెప్పాడు, సోక్రటీస్ చెప్పాడు. అండ్ రామరాజ్యం అన్నారు, అంటే రాముడు లాంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి అని. ఒకప్పుడు రాజగురువులు ఉండేవాళ్ళు. రాజుకు స్పిరిచువాలిటీ కొంత కొంత తెలిసిన రాజగురువులు వాళ్ళు రాజగురువుల దగ్గరే పెరిగేవాళ్ళు. రాజగురువుల దగ్గర పెరిగేవాళ్ళు. లాస్ట్కి వాడికి ఏమైనా డెసిషన్ కావాలంటే రాజగురుని అడిగేవాళ్ళు. గురువు ఎప్పుడు తపస్సులో ఉండేవాళ్ళు, వాళ్ళు రైట్ డెసిషన్ చెప్పేవాళ్ళు. అయితే తర్కించి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు పాలిటిక్స్లో ఆధ్యాత్మికత లోపించింది, ఆధ్యాత్మికత లేదు. అయితే భవిష్యత్తులో రానున్న తరాల్లో ఆధ్యాత్మిక రాజకీయం అన్నది జరుగుతుందా, రాబోతుందా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ గారు ఆ కోవకు సంబంధించిన వాళ్ళే నాన్న. ఓకే, తప్పకుండా. ఎవరు ఎన్నన్నానని 8 hours 9 hours మెడిటేషన్ చేస్తారంట. అది కూడా అక్కర్లేదు. ఆయన ఎన్ని గంటలు మెడిటేషన్ చేస్తాడు కూడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండక్కర్లే. ఆయనని ఎప్పుడైనా ఆయన చాలా స్వల్పంగా 0.000% తప్ప ఎవరిని దూషించాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ మ్యాటర్ మాట్లాడు, ఎవరి మీద తప్పులు ఎంచాడు ఆయన. తన పనేదో తాను చేసుకుంటూ వెళతాడు. ప్రతి ఒక్కరిని వెళ్ళి కలుస్తాడు. ప్రతి ఒక్కరితో ఆత్మీయతను చూపిస్తాడు. ప్రతి ఒక్కరి బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కడికి నేను ఉన్నాను ఆశ్వాసనం ఇవ్వాలనే మానవ ప్రయత్నం చేస్తాడు. ధర్మాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మాన్ని స్థాపించాలని తపన పడతాడు. అది ఒక రాజకీయ నాయకుడి కంటే రాజ్య పరిపాలన చేసే వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు. స్పిరిచువల్ లీడర్. ఎస్, హీ ఈజ్ డెఫినెట్లీ అ లీడర్ విత్ స్పిరిచువాలిటీ. ఓకే, లీడర్ విత్ స్పిరిచువాలిటీ. ఎస్. అలా మీరు ఒక అడుగు ఉత్తరప్రదేశ్కి వస్తే యోగి, ఆయన ఇంకో అద్భుతం. ఆయన వేసుకునేది కాషాయ వస్త్రం, ఆయన జీవన విధానమే సన్యాసి జీవన విధానం. కానీ ఆయన మార్గం మాత్రం కర్మ మార్గం. అంటే ఏమిటి? నేను ఇన్నేళ్లు చేసిన నా సాధనలో నేనేం చేస్తున్నాను, అన్నీ వదిలేసి వెళ్ళానా, లేకపోతే నా కర్తవ్యాన్ని ప్రజలకు అందించడంలో, ధర్మ మార్గంలో నడిపించడంలో, సుస్థిరత తీసుకొని రావడంలో, దేశ ప్రగతి వైపు చూపించడంలో పెడుతున్నానా? చాలా కష్టం అది. సన్యాసి అలా రావడం చాలా కష్టం, అరుదు. అలా వచ్చిన ఆయనని షబాష్ అనుకుంటూ నిలబడడం మోదీ గారికి కష్టం. అంటే అదొక నాంది. ఇట్ హాస్ బిగన్. అంటే ఆధ్యాత్మిక రాజకీయానికి ఒక నాంది అంటారు, పలికారు. ఫస్ట్ సెకండ్ మనం ఏమంటాం, ద్వితీయ విఘ్నం అవ్వకూడదు అంటాం. మొదటి అయిపోయింది, ద్వితీయ అయిపోయింది, తృతీయం కూడా వచ్చేసింది అనుకోండి. అలాంటి ఆధ్యాత్మిక చింతన వరస ఇంకా దేశానికి తిరుగులేదు. అంటే ఇది ఒకటే పార్టీలో ఉండాలంటే అన్ని పార్టీల వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉంటే బాగుంటుంది అంటారు. మనం బాగుంది అనుకుంటే ఏం జరుగుతుంది నాయన? ఇది ఎలా ఉంటుందంటే నువ్వు నేను కూర్చొని కాసేపు ఒక కప్పు కాఫీ తాగి ఇది బాగుంటుంది అది బాగుంటుంది, ఇది వాళ్ళకి తెలీదా వాళ్ళకి? ఎవరికి ఉంది అబ్బా? నీకు ఎవరికి రావాలని కోరుకుంటున్నావు? ఎవరి సిద్ధాంతంలోనే లేదో, ఎవరి సిద్ధాంతంలోనే ఈ ఆలోచన విధి విధానం లేదో వాళ్ళకు వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు నువ్వు మర్రి చెట్టుని అబ్బా ఇది గాన మామిడి చెట్టు ఏంటి అమ్మా, అది కూడా అమ్మా చిన్న రసాల ఏంటి అమ్మా, అది కూడా నువ్వు కోనసీమ నుంచి తెచ్చిన కాయ అయితే అమ్మా భలే ఉందమ్మా అంటుంది. అవును నాన్న చాలా బాగుంటుందా అని మన ఇద్దరం అలా లెట్స్ గో అంటే మాంటే షాడ్ పడుతుంది అక్కడ. అంతేగాని ఏ సిద్ధాంతంలోనే ఉంటారు. సిద్ధాంతం అనేది మూల సిద్ధాంతం మొదటి ఆ వేసిన విత్తనం నుంచే రావాలి. ఈరోజు వటవృక్షాలుగా అయిపోయిన వాళ్ళకి ఇటువంటి సిద్ధాంతాన్ని కొత్తగా మనం ఇద్దామన్నా వాళ్ళకి కావాలన్నా రాదు నాయన, రాదు. చాలా కష్టం. సర్వం భూస్థాపితమయ్యి మళ్ళీ పునఃప్రారంభం అవ్వాలి. ఓకే, కాబట్టి అంటే బేసిక్గా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే నేను అర్థం చేసుకునేది నేను చెప్తాను. చెప్పండి నాన్న. అంటే ఎవరైతే ఆధ్యాత్మికవేత్తో వాళ్ళు ఏంటంటే నేను నాది అన్నది తక్కువ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. అందరి లోపల నన్ను దర్శించే తత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో నేనే ఉన్నా అన్న దర్శించే తత్వం ఉంటుంది. కాబట్టి వాడు కరప్ట్ చేయడు, వాడు కరప్షన్ వైపు వెళ్ళడు, అండ్ 10 మందికి ఉపయోగపడాలనుకుంటాడు. నేను అన్నది కోల్పోయిన అన్వేషణలో ఉంటాడు, నేను అన్నది కోల్పోయిన వాడు. కాబట్టి వాడు పర్ఫెక్ట్ పొలిటీషియన్ అవుతాడు అనుకో. ఎవరైతే నాకు ఇచ్చిన బాధ్యత ఎవడబ్బ సొమ్ము కాదు,
ఇది ప్రజలు నాకు ఇచ్చిన ఒక అవకాశము, వాళ్ళదైన విలువైనదైన నమ్మిన వాళ్ళ హక్కుతో నన్ను ఎన్నుకొని ప్రజాస్వామ్య ఈ వేదిక పైన నన్ను నిలబెట్టారు. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన హక్కు ప్రజల కోసమే వినియోగించబడాలి అని అనుకోవడమే ధర్మం. ఆ ధర్మం తెలిసిన వాడికి నా ఎక్కడున్నాడు, అయ్యని ఎక్కడుంది ఇంక ఇక్కడ. That post is not mine. The post has been given by my people. So it has to be served back to people. Public servant. Who are public servants? It is a politician who is a public servant. Yes, that's true. నేను ప్రజాసేవకుడిని, నేను ప్రజాసేవకురాలిని అని అనుకున్నప్పుడే ప్రజల కోసమై జీవిస్తారు. నా అనేది ఎగిరిపోతుంది. ఒక్కసారి నా అనేది ఎగిరిపోయాక నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా తరతరాలు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఓకే, ఎగిరిపోయినప్పుడు సరైన పాలన చేస్తారు. అది ఇది ఎగిరిపోవాలి అని అంటే మానసిక సన్యాసత్వానికి వాళ్ళు రావాలి. అది సో ఎవడయ్యా అసలైన రాజకీయ నాయకురాలు అంటే మానసిక సన్యాసం తీసుకొని హైందవ ధర్మ మార్గంలో నడవగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. బాగుందమ్మా. అయితే మొత్తానికి చాలా బాగా చెప్పారు. అంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు అవ్వాలి అన్న సత్యాన్ని ఇది మనదే అంటే చైనీస్ ఫిలాసఫర్ చాలామంది చెప్పారు. ఆధ్యాత్మికత ప్లూటో చెప్పాడు, చాలామంది చెప్పారు. అంతవరకు ఎందుకు నాయన, శివాజీని పెంచిన జీజాబాయి కూడా అదే నేర్పించి శివాజీని పంపించింది. పెంచింది అలాగే పెంచింది, అలా పంపించింది. అలాగే మరాఠా రాజ్య స్థాపన అలాగే జరిగింది. ఇంతే సత్యం. బాగుంది. అయితే అమ్మ మీ అంటే భవిష్యత్తులో ఏమంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగి ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల టూ మచ్ ఆఫ్ అంటే ఈ టెక్నాలజీ ఇంటరప్షన్ వల్ల ఈ సమాజం అంతా చెడిపోతుంది, ఈ సమాజం తప్పుదోవ పడుతుంది, ఈ సమాజం మిస్ట్రాక్ అవ్వడానికి ట్రాన్స్పరెన్సీ లేదు, దీనికి అంతటికీ టెక్నాలజీ రకరకాలుగా చేస్తుంది అని సమాజం చెప్పుకుంటూ వస్తుంది. మీరు దాన్ని ఏ కారణంలో చెప్తారు? ఎంతన్నా టెక్నాలజీ పెరగని నాన్న, కుటుంబాల్లో కనుక ఆత్మీయత నిలబడితే ఓకే ఇవేమీ చేసుకోలేవు మనని. కుటుంబాలలో ఆత్మీయత అంటే తల్లిదండ్రులు పిల్లలతో కాలం గడపడం, పిల్లలు తల్లిదండ్రులతో కాలం గడపడం, భార్యాభర్తలు ఇరువురితో కాలం గడపడం, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళతో కాలం గడపడం, పెద్దవాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళతో కాలం గడపడం, ఇవి ఎప్పుడైతే జరుగుతాయో ఉమ్మడి కుటుంబాలు ఉండక్కర్లేదు. ఈరోజు మీరు కొత్తగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ పై ఉమ్మడి కుటుంబం అంటే వాళ్ళు అవ్వలేరు ఈరోజు. కానీ వీటిలందరికీ కనుక సమయాన్ని మనం జీవితంలో కేటాయించగలిగితే these relationships and bonds will improve the hormones, the best productions, సెరటోనిన్స్ కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ ఒక చక్కటి ఆనంద స్థితిని ఇవి పెంపొందింపజేస్తాయి మన శరీరంలో. ఇటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉందో అది దేనిని మనం లొంగేటట్టు చెయ్యదు. ఈరోజు ఈ బంధాలు బాంధుత్వాలు మనకు తగ్గిపోయాయి కాబట్టే మనకు తెలియని ఒక ఆనందం తగ్గిపోయింది. ఆనందం ఎప్పుడైతే తగ్గిపోయిందో మరోజ్ స్టేట్, డిప్రెషన్ స్టేట్, డిస్ట్రెస్ స్టేట్ పెరిగింది. ఇలా డిస్ట్రెస్ స్టేట్, డిప్రెస్డ్ స్టేట్ కనుక మనలో ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటి దాన్ని ఆకర్షించుకోవడానికి టెక్నాలజీ రెడీగా ఉంది. ఎందుకు? ఇలా వచ్చిన వ్యక్తి ప్రాణం లేని వ్యక్తితో సరి సమానం, ప్రాణం పోయిన వ్యక్తితో సరి సమానం. రెండు ప్రాణం లేని వస్తువులు ఒకటైపోతున్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ, ఆత్మీయత అనే వ్యవస్థ, బంధువర్గం అనే వ్యవస్థ, ప్రేమ అనురాగాలు ఉన్న చోట మనిషికి అద్భుతమైన ఒక శక్తి ఉంటుంది, ఒక సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన మొబైల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని ఉంటారు, మొబైల్ మాట్లాడుతూనే ఉంటారు. మొబైల్ నాది కాదని ఒక్క 10 నిమిషాలు పడేస్తే ఏం కొంపలు మునిగిపోతున్నాయి. అలా పడేసుకొని ఆ ఒక్క 15 నిమిషాలు అందరం కలిసి మాట్లాడుకున్నాం అనుకో, అక్కడతో మొబైల్ రాదు. ఇంకా అది ఇంకో కబుర్లు కూర్చొని ఒక ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అవుతుంది. అలా ఒకరోజు నేస్తాం, ఇంకో రోజు కూర్చొని చేస్తాం. కరెక్ట్. బాగుంది. అండ్ ఇంకేంటమ్మా భవిష్యత్తులో మీ లక్ష్యం ఏం చేయాలనుకుంటే? ఇప్పటిదాకా చాలా చేశారు, లోపాముద్ర ట్రస్ట్, రకరకాల ట్రస్ట్ల ద్వారా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ మీ పరిధిని మించే చేశారని నేను అనుకుంటున్నా. చాలా చేశారు. శృంగేరి భారతీ తీర్థుల వారు అన్న తర్వాత మళ్ళీ నువ్వే అంటున్నావు ఈ మాట. ఆయనే అన్నారు, తల్లి ఒక స్త్రీ చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువ భుజాల మీద బరువు బాధ్యతలు పెట్టుకొని నువ్వు చేసావమ్మా,
నువ్వు చేసేది ఎప్పుడు ధర్మబద్ధమైనదే ఉంటుంది, ముందుకు వెళ్ళిపో అని అన్నారు ఆయన నన్ను కాలంలో. మహానుభావులు, యోగేశ్వరులు, పీఠాధిపతులు వాళ్ళ ఆశీర్వచనం సదా నాపై ఉంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. ముందుకు వెళ్ళి ఇప్పుడు ఓల్డ్ సిటీలో, భాగ్యనగరంలో, పాత బస్తీలో చాలా మందికి నాకు చేతనైన సహాయ సహకారాలను అందిస్తున్నాను. ఎందుకు ఓల్డ్ సిటీ చూస్ చేసుకున్నారు అంటే 25 ఏళ్ళు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి మీ ఏరియా ఫస్ట్. పైగా ఈరోజు చాలా దయనీయ స్థితిలో అదే ఉంది నాన్న, వేరే కాన్స్టిట్యుయెన్సీస్తో పోల్చుకుంటే. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఉండాలి, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఉండాలి. అర్బనైజ్ అంటే ఎట్లా చెప్పాలి, ట్రైబలైజ్డ్ రూరలైజ్డ్ అర్బన్ అవ్వకూడదు కదా అది. అంటే అర్బన్లోనే ఉండి అది ఒక ట్రైబల్ ఏరియా అయిపోయింది, అర్బన్లో ఉండి అది ఒక రూరల్ ఏరియా అయిపోయింది. ఓకే. సో అందుకని ఆ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు ధర్మబద్ధంగా పెళ్ళయ్యాక ఇల్లరికం తెచ్చుకోలేను కదా తల్లి. అల్లుడిని, అల్లుడు పెద్ద ఆయన పెళ్లి చేసుకున్నారు, వారింటికి వెళ్ళాను పెళ్లి చేసుకొని, హైందవ ధర్మ ప్రకారమే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాను. ఈ రోజు నేనేం చేయగలను అనుకున్నాడు, ప్రప్రథమం గుర్తుకొచ్చింది పుట్టినిల్లే. కరెక్ట్. ఇంతకన్నా స్త్రీగా హైందవ ధర్మ పరిపాలన, ధర్మ స్థాపన నేనేం చేయగలను? అందుకే నా పుట్టినింటికి నేను వెళ్ళిపోయాను. నాకు చేతనైన కార్యక్రమాలు నేను చేస్తున్నాను. ఆ తర్వాత కాలము కర్మము రెండూ కలిసి వస్తే అధిష్టానంలో ఉన్న బీజేపీ వారికి కనుక ఏమైనా నేను చేస్తున్న పనులు వాళ్ళ దృష్టిలోకి వెళ్తే, వాళ్ళు సీట్ ఇవ్వడం కనుక జరిగితే ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి నిలబడదాము అనే ఒక ఆలోచనలు, సంకల్పం, కరెక్ట్ కన్నా సంకల్పంలో ఉన్నాను తండ్రి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. చాలా సంతోషం. ఇది ఈరోజు మాధవీలత గారితో సోల్ టాక్ షో. ఎంతో అద్భుతంగా మన కుటుంబ వ్యవస్థ గురించి, ఆధ్యాత్మిక గురించి, మన భారతదేశ సనాతన సాంప్రదాయాల గురించి ఎంతో చక్కగా అమ్మ మనకు వివరించడం జరిగింది. మనకు సమయాన్ని కేటాయించి, పాపం మా ఆఫీస్లో ఏసీ పని చేయలేకపోయినా కానీ ఓర్చుకొని మాకు సమయాన్ని వెచ్చించి మాతో ఎంతో అద్భుతంగా టైం స్పెండ్ చేసినందుకు మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంతోషం నాన్న. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ సరికొత్త ధ్యానితో, యోగితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిఎంసి.